అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తోంది. ఇప్పుడు ఈ తుఫాన్ కారణంగా అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఏకంగా 2,200 విమానాలకు రద్దు చేశారు. 25,000 విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి రావద్దు అంటూ అధికారులు హెచ్చరించారు. నార్త్ అమెరికాలోని కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కన్సాస్, ఆర్కన్సాస్, మిస్సౌరీ రాష్ట్రాల్లో ఇప్పటికే వెదర్ ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. లూయిస్ వ్యాలీ, కెంటకీలో 7.7 అంగుళాల మంచు కురిసింది. ఈ స్థాయిలో మంచు కురిసి 100 ఏళ్ల రికార్డును చెరిపివేసింది. లెక్సింగ్టన్ ప్రాంతంలో కూడా 5 అంగుళాల మేర హిమపాతం నమోదైంది. అయితే కన్సాస్, మిస్సౌరీలో అయితే ప్రజలు అస్సలు బయటకు రావద్దని, మంచు తుఫాన్ మరింత విజృంభించుతోందని అధికారులు అలర్ట్ జారీ చేశారు. అమెరికాలో మంచు తుఫాన్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. భారీ స్ట్రామ్ వచ్చిందండి. యాక్చువల్గా నిన్న సండే నుంచి ఉంది. ఈరోజు మనకు మండే మార్నింగ్ జనవరి 6th రోజు ఇట్స్ బిగ్ స్ట్రాంగ్. ఆల్మోస్ట్ 10 ఏళ్లలో లేని, అంటే ఈ 10 సంవత్సరాల్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రామ్ అని కూడా చెప్తున్నారు. స్ట్రామ్ పేరు వచ్చేసి బ్లేడ్ అని పేరు పెడతారు. ఎవ్రీ స్ట్రామ్కి ఇక్కడ ఒక పేరు పెడతారనమాట. సో ఇప్పుడు మనం చూసామంటే బేసిక్గా ఇట్స్ మిక్స్ ఆఫ్ స్నో, విండ్. దగ్గర 40 మిలియన్ పీపుల్, అంటే 40 lakhs పీపుల్ ఇంపాక్ట్ అవుతున్నారు. అలానే సివియర్ వెదర్, అంటే స్ట్రెచింగ్ అక్రాస్ కాన్సాస్ సిటీ నుంచి మిస్సౌరీ, నెబ్రాస్కా, ఇంకా నెబ్రాస్కాలో చెప్పాలంటే 15 inches ఆఫ్ స్నో వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ స్నో స్టార్మ్ పడతా ఉంది. ఇప్పుడు నేను న్యూజెర్సీ నుంచి చూసారంటే నా బ్యాక్గ్రౌండ్లో మొత్తం స్నో అంతా వస్తూ ఉందన్నమాట. పార్ట్స్ ఆఫ్ ఇండియానా, తర్వాత పార్ట్స్ ఆఫ్ న్యూయార్క్, మిస్సౌరీ, తర్వాత కాన్సాస్, చికాగో, మన సైడ్ ఈస్ట్ కోస్ట్ దగ్గర మన చూసామంటే ఆబ్వియస్లీ ఫ్రమ్ కాన్సాస్ సిటీ నుంచి ఈస్ట్ కోస్ట్, అంటే ఈస్ట్ కోస్ట్లో కనెక్టికట్, డెలివెరా, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, ఈ స్టేట్స్ అన్ని కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా మార్నింగ్ ఒక గంట, జస్ట్ ఒక 1/2 hour 45 minutes బ్యాకే ఇక్కడ న్యూజెర్సీలో స్ట్రామ్ స్టార్ట్ అయింది. మనం చూసారంటే ఇంచెస్ ఆఫ్ స్నో పడతా ఉంది. ఇక్కడ వచ్చేసి 4 to 5 inches కానీ మేబీ అప్ టు ½ feet అక్యుములేట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో బేసిక్గా చికాగోలో కూడా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, మిస్సౌరీ, కాన్సాస్ సిటీలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. సో దీనివల్ల ఆల్మోస్ట్ ఫ్లైట్స్ కొన్ని కాన్సాస్ సిటీలో ఎయిర్పోర్ట్ అయితే క్లోజ్ చేశారనుకుంటా ఫర్ ఫ్యూ అవర్స్. తర్వాత ఇంకా కొన్ని ట్రైన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఆమ్ట్రాక్ కానీ ఇలాంటివి. డైలీ కమ్యూటర్స్ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. సో ఆల్మోస్ట్ ఇవి చూస్తూ ఉంటే మనకు కొన్ని ఏరియాస్లో 15 inches వరకు కూడా పడతా ఉంది. ఇప్పుడే మనం డెలివరీ నుంచి కూడా కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడడం జరిగింది. అక్కడ చాలా ఫాస్ట్గా స్నో ఎక్కువ పడతా ఉందని కూడా చెప్పారు. తర్వాత నిన్న వర్జీనియాలో కూడా మాట్లాడాను వేరే ఫ్రెండ్స్తో. అక్కడ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా స్నో ఎక్కువ పడతా ఉందని. దగ్గర చూసామంటే -3-4 degrees Celsius ఉంటుంది. ఇప్పుడు నేను బయట నిల్చొని మీకు రిపోర్ట్ చేస్తున్న బిగ్ టీవీ కొరకు. సో ఆల్మోస్ట్ 3-4 Celsius, అంటే నేను చెప్తున్నది మనకి ఇక్కడ మాకు ఫారిన్ హీట్లో చెప్తారు 22 degrees ఫారిన్ హీట్, 30 degrees ఫారిన్ హీట్ ఉంది. పొద్దున్నుంచి సూర్యుడు అస్సలు లేడు. సో బేసిక్గా ఏంటంటే మనకు -4-5 degrees ఉంటుంది. కంప్లీట్గా ఫ్రీజింగ్ టెంపరేచర్ అనమాట. ఒక గంట బయట కూడా ఉండలేము, అంత ఫ్రీజింగ్ టెంపరేచర్స్. ప్రస్తుతానికైతే స్కూల్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నారు. మేబీ టుమారో ఏమైనా డిలేస్ ఉంటాయి. అలానే కమ్యూటర్స్కి చాలా ఇబ్బంది అవుతా ఉంది. చాలామంది వర్క్ ఫ్రమ్ చేస్తూ ఉన్నారు. సో ఇది చూస్తూ ఉంటే ఇది యాజ్ ఎ సెడ్, లైక్ నేను చెప్పినట్టుగా 10 సంవత్సరాలుగా ఇంత పెద్ద స్ట్రామ్ రాలేదు అని చెప్తా ఉన్నారు. సో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేశారు. న్యూయార్క్ మేయర్ అయితే ఆఫీస్కి మీరు రావాలి అంటే రండి, ఎర్లీ రావండి, లేదంటే రాకండి అని చెప్పి సజెషన్ కూడా చేశారు. దే రికమెండెడ్ టు స్టే అట్ హోమ్. సో నేను మీ లక్ష్మణ్, న్యూయార్క్, న్యూజెర్సీ నుంచి రిపోర్ట్ చేస్తున్నాను.